Hello all, namaste. నేను మీ టెక్ గురు మురళీ పగడాల. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సోషల్ మీడియా అంటే మీ అందరికీ తెలుసు. ఎదర్ ఇట్ మే బి ఫేస్బుక్ అవని, ఇన్స్టాగ్రామ్ అవని, లేదు ఇంకా పిన్ ఇంట్రెస్ట్ కానీ లేదా ట్విట్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ సోషల్ మీడియా ప్రభావం మన లైఫ్ మీద ఎలా ఉంది, అది పాజిటివ్ వేలో ఎంత ఇంపాక్ట్ ఉంది, నెగిటివ్ వేలో ఎంత ఇంపాక్ట్ ఉంది, దానికి ఎలా మనం సరి చేసుకోవాలనేది మాత్రం ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను గమనించింది, ఎక్కడైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని మనం గమనిస్తే ఇంట్లో కానీ ఈవెన్ బయట కానీ జనాలు అందరూ కూడా దే ఆర్ బిజీ ఇన్ ఫోన్స్. ఆ ఫోన్లో ఈవెన్ ఉంటే ఇన్స్టా రీల్స్లో ఉంటారు, లేదా యూట్యూబ్ షార్ట్స్లో ఉంటారు, మీ అందరికీ తెలుసు. సో దీనివల్ల ఏమి అంతా ఇది ఫ్రీ అని చెప్పేసి మనల్ని అంతా మబ్బు పెడుతున్నారు. ఓకే, అది ఫ్రీనే, మీరేం పైసలు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ దగ్గర ఉన్న ప్రీషియస్ అవర్స్ ఆఫ్ టైంని, మీ టైంని అప్లికేషన్స్ చాలా వరకు దుర్వినియోగం చేస్తున్నాయి. ఇది కొంచెం బుద్ధి పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది ఇదే సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ని, దాంట్లో ఉన్న డేటాని యూటిలైజ్ చేసుకొని కోటీసులు అవుతున్నారు. చాలామంది అదే ఉన్న కంటెంట్ని చూసుకొని బికారులు అవుతున్నారు. ఇది యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఎలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళన్నా కూడా నిజాన్ని స్వీకరించాలి, నిర్భయంగా ఒప్పుకోవాలి. అది అబద్ధమైతే ధైర్యంగా మనము చెప్పాలి, ఇది అబద్ధము, ఇది తప్పు, ఇది నిజము, ఇది రైట్ అని చెప్పి యాక్సెప్ట్ చేసే గుణం కూడా మనకు ఉండాలి. అందుకని నేనేం చేస్తున్నానంటే మన అందరి కోసం, అందరూ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి కోసం కూడా ఆ ఇంపాక్ట్ ఎక్కువ పాయింట్లు లేకుండా ఒక 3 or 4 పాయింట్స్లో నేను దాని ఇంపాక్ట్ పాజిటివ్గా ఎలా ఉంటుంది, దాని ఇంపాక్ట్ నెగిటివ్గా ఎలా ఉంటుంది, దాన్ని సరి చేసుకుంటే మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయి, ఎలా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అనేది నేను తీసుకొస్తాను. ఎందుకంటే సర్వే చేస్తూ ఉంటాం, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్తో సర్వే చేసినప్పుడు సోషల్ మీడియాలో రైట్ కంటెంట్ చూసి వాళ్ళ ఉపయోగం కోసం యూటిలైజ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అండ్ సోషల్ మీడియా మీద కంట్రోల్ లేక వాళ్ళకి ఇష్టం వచ్చిన కంటెంట్ని చూసుకొని టైం పాస్ చేసుకొని, టైం వేస్ట్ చేసుకొని చాలా సమస్యలు ఫేస్ చేసి వీళ్ళిద్దరిని 2 types ఆఫ్ పీపుల్ని కూడా మేము చూస్తూ ఉంటాము. కాబట్టి వాళ్ళిద్దరితో సహవాసం వల్ల, సహవాస దోషం అంటారు కదా, ఆ సహవాసం వల్ల మాకు కూడా కొన్ని పాయింట్స్ మేము తీసుకొని వచ్చి మా సబ్స్క్రైబర్స్ కానీ ఈ వ్యూవర్స్ కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని చెప్పి ఇంపార్టెంట్ పాయింట్స్తో వస్తున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ నౌ. సో పాజిటివ్ ఇంపాక్ట్. ఫస్ట్ మనం పాజిటివ్ ఇంపాక్ట్ మాట్లాడుకున్నాం. అది ఎంత పాజిటివ్గా ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇఫ్ యూ ఆల్ కెన్ సీ, సోషల్ మీడియా ఎనీ ఇన్ఫర్మేషన్ కెన్ రీచ్ అస్ ఇన్ సెకండ్స్. అంటే మీకు జనరల్గా ఒకప్పుడు మనకు 4 o'clock న్యూస్ వచ్చేది, లేదా ఈటీవీ, ఇలా ఆ జనరేషన్లో అయితే మనకు 7:30కో 9:30కో న్యూస్ అనేది వచ్చేది. ఇప్పుడు అలా కాదుగా, మనం మొబైల్ ఓపెన్ చేస్తే న్యూసే. అది మంచి న్యూస్ అవని లేకుంటే చెడ్డ న్యూస్ అవని డేటా అనేది ఈజీగా మన చేతిలోకి వస్తుంది. ఎందుకంటే ఫింగర్ టిప్స్, ప్రపంచం అంతా మనకు అరిచేతుల్లో ఉన్నట్లు మన మొబైల్ ఫోన్లో ఉంది. సో దీనివల్ల మనకి ఏమంటే ఈజీగా ఇన్ఫర్మేషన్ మనం ప్రాపర్గా నేర్చుకోవాలి అనుకుంటే మన దగ్గర డేటా ఉంది. ఒక ఇంటర్నెట్ ఒకప్పుడు మేము 2004లో ఇంటర్నెట్ కొనాలి అంటే 1 MB ఆఫ్ డేటా కొనాలి, లేదా 10 MB ఆఫ్ డేటా అంటే ఇది విచ్ ఈజ్ హ్యూజ్ కాస్ట్, చాలా డబ్బులు పెట్టేది. ఇప్పుడు మనకు జియో ఆర్ ఎయిర్టెల్ అందరూ కూడా, ఇవి నెట్వర్క్ ప్రొవైడర్స్ అంతా కూడా ఒక 300 or 400 ఆ మధ్యలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు 1.5 GB, 2 GB, 2.5 GB ఎనఫ్ డేటా మనకు దొరుకుతుంది. దాన్ని ఎంతవరకు మనకు నచ్చినట్లు ఉపయోగించుకుంటున్నాం, దాన్ని కన్నా ఉపయోగించుకుంటే డేటా ఈజీగా వస్తుంది, దాన్ని వాడుకుంటే మనకు బెనిఫిట్, అది పాజిటివ్. అందుకోసమే ఏదర్ మీకు టెక్నాలజీ రిలేటెడ్ అప్డేట్స్ కావాలా, ఫ్రీగా దొరుకుతాయి, లేదా మీకు ఏ ఎడ్యుకేషనల్ రిలేటెడ్, మీరు స్టూడెంట్ అయితే మీకు ఎడ్యుకేషనల్ రిలేటెడ్ టాపిక్స్ మీకు ఈజీగా దొరుకుతాయి. ఇన్ కేస్ ఏదైనా కూడా మీరు ఏ ఫీల్డ్లో అయినా ఉంటే మీ ఇంట్రెస్ట్ని అక్కడ మీరు సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే దానికి సంబంధించిన డేటా అనేది అయితే మార్కెట్లో విచ్చలవిడిగా ఫ్రీగా దొరుకుతుంది. అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇఫ్ యూ కెన్ సీ సెకండ్ పాయింట్, స్టేయింగ్ కనెక్టెడ్. అంటే నో మ్యాటర్, కొంతమంది ఇప్పుడు ఒకప్పుడు మీకు యూఎస్లో మనం ఎవరన్నా మనకు బంధువులు ఉన్నా, లేదా వేరే దేశాల్లో మన బంధువులు ఉన్నా, మనం కనెక్ట్ చేయాలంటే మా బంధువులు మేము వే బ్యాక్ 15 years 16 years బిఫోర్ ఎవరన్నా కనెక్ట్ అవ్వాలంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి కాల్ ఇక్కడ చేస్తే అక్కడ నుండి కనెక్టర్స్ని, అది కూడా ఒక నెల ముందో 2 నెలల ముందో రిజర్వేషన్ చేసుకోవాలి. అలా చాలా, అది ఎంతమంది మీరు ఫేస్ చేశారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదుగా. మొబైల్ చేతిలో ఉండడం వల్ల చేస్తే వాట్సాప్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో వీడియో కాల్ చేయొచ్చు, లేదంటే దెర్ ఆర్ మెనీ కాల్స్ ఉన్నాయి. ఇప్పుడు గల్ఫ్లో కూడా వాట్సాప్ పనిచేయలేదంటే దెర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలా మనకు మొబైల్లో అప్లికేషన్స్ రావడం వల్ల కనెక్టివిటీ అనేది ఈజీ అయిపోయింది. అందుకే ఇక్కడ చూస్తే నో మ్యాటర్ వేర్ వీఆర్ జియోగ్రఫికలీ లొకేటెడ్. ఇప్పుడు చాలామంది, మీ అందరికో తెలుసో తెలియదో, ఇండియాలో బెంగళూరు ఈజ్ వన్ ఆఫ్ ది హబ్ ఫర్ ట్రైనింగ్స్. ఏ ట్రైనింగ్ అయినా కూడా అది ఎక్స్క్లూజివ్లీ ఐటీ ట్రైనింగ్స్ చాలా వరకు పాపులర్గా బెంగళూరులో ఉన్నాయి. ప్రతి ఒక్క టాప్ లెవెల్ ఎడ్యుటెక్
కంపెనీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బెంగళూరు. సో ఒకప్పుడు హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు అమీర్పేట ఇవన్నీ ఉండేటివి. అక్కడ ఇప్పుడు థియరీ పార్ట్ ఎక్కువైపోయింది, ప్రాక్టికల్స్ కావాలి అంటే సెకండ్ హబ్ కూడా ఇక్కడ కూడా రెడీ అయింది. సో బెంగళూరు కంటెంట్ యూఎస్ వాళ్ళకి కావాలి, లేదా హైదరాబాద్ కంటెంట్ వేరే వాళ్ళకి కావాలి అంటే ఇప్పుడు మొబైల్ అప్లికేషన్స్ ద్వారా మనం ఈజీగా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు, మనము వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, కావాల్సిన డేటాను మనము ఈజీగా సంపాదించుకోవచ్చు. అలాగే వీ కెన్ ఈజీలీ కనెక్టెడ్ విత్ అవర్ లవ్డ్ వన్స్. దో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ వీ కెన్ టాక్ టు అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ షేర్ ఈచ్ అదర్ థాట్స్. ఇది కూడా మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. దాన్ని కూడా ఇది పాజిటివ్గా ఎంతవరకు మనం వాడుకుంటేనే మనకు ఉపయోగం ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఫుడ్ కూడా మితంగా తింటే అది ఔషధం అవుతుంది, అమితంగా తింటే అది విషం అవుతుంది. ఇది రజనీకాంత్ గారు ఆల్రెడీ డైలాగ్ ఏ సినిమాలో గుర్తులేదు కానీ డైలాగ్ ఆల్రెడీ చెప్పారు. కానీ డైలాగ్ని డైలాగ్గా కాకుండా అది నిజం, అది వాస్తవం. ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ. ఒక అబ్బాయి వాళ్ళు పీజీలో స్టే చేస్తున్నారంటే వాళ్ళు సర్టెన్ అమౌంట్ వాళ్ళకి పే చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఎలా అంటే నేను ఒక 7,000 8,000 పీజీకి పే చేస్తున్నా, న్యాయం చేయాలనే ఉద్దేశంతో మామూలుగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఎంతమంది ఎన్ని దోశలు తింటారు? తింటే ఒక 4, లేదు మనం ఇంకొంచెం బలంగా ఉంటే ఒక 6, లేదు ఇంకా బలం అయితే 8 తింటాం. అతను 17 దోశలు తిన్నారంట. ఎందుకో నేను డబ్బులు కడుతున్నా, న్యాయం చేయాలి. 17 దోశలు తినేసి మరుసటి రోజు ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్కి పోయే పరిస్థితి వచ్చింది. అలా చేస్తామా మనము? ఫ్రీగా వచ్చింది అని చెప్పి ఏది కూడా అన్లిమిటెడ్గా తింటే రచ్చే. కాబట్టి ఏది అది మంచి అయినా చెడ్డైనా కూడా లిమిట్గా చేయి. సో ఇది కూడా అంతే. ఇప్పుడు డేటా సార్ మీ అందరికీ ఒక విషయం ఇంకోటి కూడా చెప్తున్నా. ఇక్కడ మొబైల్ ఎత్తుకొని ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీల్స్, ఈవెన్ యూట్యూబ్లో ఉన్న దాన్ని ఏమంటారు షార్ట్స్, ఇవి రెండింటిని మనం తోయడం స్టార్ట్ చేస్తే నీకు ఒక 5 లక్షల సంవత్సరాలు కావాలా. 5 లక్షల సంవత్సరాలు తోసినా కూడా నువ్వు కంప్లీట్ చేయలేవు. మనం చాలా ఆత్రంగా షార్ట్స్ చూసేటప్పుడు టక్క ఒకే రోజు మొత్తం తోసేయాలని ట్రై చేస్తుంటాం. మన వల్ల కాదు. కాబట్టి మనకి ఏం డేటా కావాలి, ఎలాంటి ఛానల్స్ కావాలి, సబ్స్క్రైబ్ చేసుకొని పాజిటివ్గా ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో తీసుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే బిజినెస్ గ్రోత్. ఇప్పుడు ఎంతోమంది గైస్ మీకు తెలుసో తెలీదో ఎంతోమంది ఆన్లైన్లో ఉన్న ఫ్రీ కంటెంట్ని తీసుకొని కోటీశ్వర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఆన్లైన్లో ఉన్న కంటెంట్ తీసుకొని బికార్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎలా మనం చూస్తాము పచ్చ కామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్లు మనం ఇప్పుడు పాజిటివ్ దృక్పథంతో చూసాము. మన గ్రోత్ కోసం మనం సోషల్ మీడియాను వాడుతున్నాము అంటే ఖచ్చితంగా మీకు అలాంటి కంటెంటే ఇస్తుంది. లేదు ఎంటర్టైన్మెంట్ కోసం నేను కావాలంటే సోషల్ మీడియా ఆ అప్లికేషన్స్లో ఉన్న అల్గారిథమ్స్ ఎలా ఉంటాయో తెలుసా? నువ్వు ఒకవేళ ఎక్కువ సెంటిమెంట్ రిలేటెడ్ కంటెంట్ చూసావు అనుకో, నిన్ను ఇంకా సెంటిమెంట్తోనే తోసి నీకు ఆ సజెషన్స్ ఇచ్చి నిన్ను ఆడే కూర్చి గబ్బటి చేస్తాను నిన్ను. లేదు నువ్వు ఆడేమన్నా ఒక యాక్షన్ రిలేటెడ్ ఉన్నాను, దట్ ఈస్ హౌ అల్గారిథమ్ వర్క్స్. నేను ప్రోగ్రామర్గా వర్క్ చేశాను, నాకు తెలిసి ఎలా అంటే అవి మనకు ఆ థంబ్నెయిల్స్ కూడా భయంకరంగా చాలా బాగుంటాయి. ఐశ్వర్య రాయ్ ఇప్పుడు కలిసి ఉంటే ఏంటి, లేకుంటే ఆమె బాధ ఆమె పడుకొని సల్మాన్ ఖాన్ ఏమైతే నీకేంటి, హృతిక్ రోషన్ ఏమైతే నీకేంటి, మనకి ఎందుకు అవన్నీ? మనం చూసుకోవచ్చుగా. థంబ్నెయిల్ చూడంగానే ఆ ఫోటో ఐశ్వర్య ఫోటో చూస్తే ఏమో అయిపోయింది, మన ఇంట్లో ఏమో జరుగుతుంది, అది చూసుకోలే. ఇలా వెళ్ళొద్దు. ఓకే, సో బిజినెస్ గ్రోత్ కోసం వాడు. అప్పుడేమైంది, సోషల్ మీడియా హ్యాస్ మ్యాసివ్ ఇంపాక్టింగ్ ఆన్ బిజినెసెస్. మేము వాడుతున్నాం, దానివల్ల మేము కూడా ఎంతవరకు వెళ్ళాలో అంతే. నాకు కూడా ఒక టైం టేబుల్ ఉంటుంది సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం. ఈ టైంలోనే నేను కూడా మనిషినే, నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి. అప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఆ టైం లిమిట్ పెట్టుకుంటే దానికన్నా ఒక నిమిషం ఎక్కువైనా కూడా మొబైల్ ఇచ్చినాడు వాడేస్తా. సో అలా ఈవెన్ స్మాల్ బిజినెసెస్ కెన్ మార్కెట్ దేర్ ప్రొడక్ట్స్ త్రూ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ అట్రాక్ట్ కస్టమర్స్. ఇప్పుడు మీ అందరికీ గమనించి మా ఫ్రెండ్స్ కూడా చాలామంది సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఒక గ్రూప్ కమ్యూనిటీ క్రియేట్ చేసేసి వాళ్ళ ప్రోడక్ట్స్ని అట్లా ప్రమోట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక మార్కెట్ ప్లేస్. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు మనము ఏదైనా ఒక వస్తువు కొనాలంటే మార్కెట్కి వెళ్ళాలి, అక్కడ పోయి ఫిజికల్గా వాక్ చేసి సెర్చ్ చేసి మనం కొనాలి. ఇప్పుడు అట్లా లేదుగా, వర్చువల్గా నువ్వు ఉన్న చోట కంఫర్టబుల్గా నువ్వు చూస్తే నీకు మార్కెట్ ప్లేస్లో అన్నీ దొరుకుతాయి. అది ఒక మార్కెట్ ప్లేసే. సో కాబట్టి దాన్ని ఎలా వాడాలి, ఇప్పుడు పాజిటివ్ ఇంపాక్ట్స్ ఇలా ఉంటాయి వీటిని వాడితే. సో నెక్స్ట్ నెగిటివ్ ఇంపాక్ట్స్గా ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ నేను మాట్లాడుతున్నాను. దేర్ ఆర్ మెనీ పాజిటివ్ ఉంటాయి, కానీ ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ సోషల్ మీడియా ఎలా ఉంది? సో ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇటు చూస్తే ఓవర్ డిపెండెన్సీ ఆన్ సోషల్ మీడియా. మనము ప్రతిదానికి నిద్ర లేచిన వెంటనే నిద్రపోయే వరకు కూడా చాలామంది మొబైల్ని తక్కువ అంటే కూడా 100 సార్లు టచ్ చేస్తాం. అది నిజమో కాదు నువ్వు టెస్ట్ చేసుకో. ఈ వీడియో చూసిన మరుసటి రోజున ఇంకా స్టార్ట్ చేయి, నెక్స్ట్ మినిట్ ఇంకా చెక్ చేయి. మనకు ఎట్లా అంటే అది మొబైల్ అడిక్షన్ అనేది విచ్ ఇస్ డేంజరస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. తిండి లేకుండా ఉంటారేమో కొంతమంది, కానీ కొంతమంది మొబైల్ కన్నా లేకుండా
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ మొబైల్ బ్యాన్ చేసి ఒక 10 రోజులు కూడా మొబైల్ వాడద్దు అని చెప్తే నాకు తెలిసి ఒక వరస్ట్ అంటే ఒక 20-25% ఆఫ్ ద పీపుల్ సతమతం అయిపోతారు. మేబీ మిగిలిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి అయినా ఉంటారేమో, కానీ అంత అడిక్షన్ ఉంది. చిన్నపిల్లలకి మనం మొబైల్ ఇవ్వకూడదు అంటాం, కానీ కరోనా పుణ్యమా అని చెప్పి క్లాసులకు మేమే కొనిచ్చాం. కొడుకు ఒక ట్యాబు, కూతురుకు ఒక ట్యాబు నేనే కొనిచ్చి వాళ్ళు అలవాటు చేసి ఇప్పుడు వాళ్ళ అలవాటు తీసిచ్చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న నా స్టూడెంట్తో మాట్లాడినప్పుడు యూకేలో వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ స్క్రీన్ టైం, వాళ్ళ అబ్బాయి ఎక్కువగా స్క్రీన్ టైం చూసి అతనికి సైకలాజికల్గా అతని ఎదుగుదల లేదు అని చెప్పి యూకే ఖాళీ చేసి వచ్చేసారు పాపం చెన్నైకి. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్క్రీన్ టైం అనేది అంత మంచిది కాదు. సో నేనేమంటున్నానంటే ప్లీజ్ డోంట్ డిపెండ్ టూ మచ్ ఆన్ సోషల్ మీడియా, బికాజ్ వాటి వాడాలంటే మనం డివైజెస్ చూడాలి. డివైజెస్లో రిలీజ్ చేసే కొన్ని వాట్ ఎవర్ ది వైరస్ అని చెప్పము, ఆ ఎనర్జీ విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది పీపుల్. ఎస్పెషల్లీ మనకైతే పెద్దోళ్ళు అయితే తట్టుకోగలము, చిన్నపిల్లలు అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి మెనీ పీపుల్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ దేర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లీవ్స్. ఇది చాలా వరకు ఇంపార్టెంట్ బాస్. ఇప్పుడు మా మామగారు కూడా కానిలేండి, ఈవినింగ్ ఆయన వర్క్ చేసి వచ్చి ఫుల్ బిజీగా, ఇప్పుడు మా ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి లైవ్ వీడియో చూస్తాం, ఎందుకంటే వాళ్ళు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో మా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాం. ఏం చేస్తున్నారు, లేకుంటే ఒకసారి దొంగలు వీళ్ళు రాకుండా కొన్ని ప్రొటెక్షన్ కోసము కెమెరా సెట్ చేసాం. చెక్ చేస్తుంటే మా అత్తమ్మ ఒక చోటు ఉంటుంది, మా మామయ్య ఇంకో చోటు ఉండి, మామయ్య ఈజ్ బిజీ నేను చూస్తూ ఉంటాను ఇంటర్నెట్లో. ఇంకా వాళ్ళు అసలు ఒకరికొకరు మాట్లాడుకునే టైం ఎక్కడుంది వాళ్ళకి? ఆమె తినాలా, ఆమె పడుకోవాలా, ఈయన వచ్చి బిజీగా ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో బిజీగా ఉన్నాడు. దానికి నిన్న రీసెంట్గా ఏం చేసామంటే వాళ్ళకి ఆ స్క్రీన్ టైం కూడా పెట్టాం. ఒక 1/2 అవర్ చూడాలా, దాని తర్వాత పడుకునే వెళ్ళాం. సో ఇలా ఎంతమందిని రిస్ట్రిక్ట్ చేయగలరు? రిస్ట్రిక్ట్ కాదు, ఎడ్యుకేట్ చేయడం బాస్. ఎవరిని రిస్ట్రిక్ట్ చేయొద్దు, ఎడ్యుకేట్ చేయండి. సో మనం పర్సనల్ లైఫ్ ఎట్లా ఏం ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా మనం గమనించాలి. ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంది, పర్సనల్ లైఫ్ మీద ఇంపాక్ట్. ఇప్పుడు మనకు కూడా కంట్రోల్ లేకపోతే ఖచ్చితంగా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మీద ఇంపాక్ట్ వచ్చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ద ఇది నమ్మితే నమ్మండి, లేకపోతే అది నిజమే, చాలామంది సఫర్ అవుతున్నారు కూడా. సో సెకండ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైనా ఉంది అంటే మిస్ఇన్ఫర్మేషన్. ఇది ఎట్లా అంటే, సో చాగంటి గారు ఒక మాట చెప్పారు, ప్రింట్ మీడియా అంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోయింది అందరికీ. అంటే ఈ వర్డ్ ఎంత పవర్ఫుల్లో ఎంత మీకు తెలుసో లేదో నాకు తెలియదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రింటింగ్ రావడం వల్ల అప్పుడేమైందంటే, ఇప్పుడు నేను ఒక ఆథర్ అనుకో, నాకు ఇన్ఫర్మేషన్ రైట్ తెలిస్తే నేను రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి బుక్ని రిలీజ్ చేసినా పబ్లిష్ అయినా ఓకే, ఇన్ఫర్మేషన్ రైట్ కాబట్టి చదివిన వాళ్ళందరూ కూడా మంచిగానే లాభం పొందుతారు. ఇంకొకరు ఎవరైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ అయినా దాన్ని మంచిని ప్రొజెక్ట్ చేసి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది? రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొజెక్ట్ అయ్యి పాపం చదివిన వాళ్ళు అది రైటా రాంగ్ అని కనుక్కునే లోపల వాళ్ళ జీవితం అయిపోతుంది. అందుకే ఈ ప్రింటింగ్ ప్రెస్ అప్పుడు కుటీరాల్లో, ఇప్పుడు మీరంతా గమనిస్తే ద్రోణాచార్యుడు ఆ కాలంలో, కౌరవులు పాండవులు ఆ కాలంలో, ఇక్కడ డిజిటల్ మీడియా సోషల్ మీడియా అనే కాన్సెప్ట్ లేదు. మనం ఎంతటి రాజు బలశాలి అయినా కూడా గురువుగారి దగ్గర పోయి తలంచుకొని గురువుగారికి ప్రణామములు ఇట్లనే వాళ్ళు. ఇప్పుడు ఎట్లున్నారు? ఇప్పుడు గురువు కనబడితే సార్ హే బ్రో కమాన్ లెట్స్ గో ఫర్ పార్టీ, ఇట్లే కదా ఉండేది. ఇప్పుడు సార్ వాళ్ళతో కలిసి పార్టీలు చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా నీకు ఆ చదువు ఏం అర్థమవుతుంది? అది డిఫరెన్స్ స్టోరీ, పక్కన పెట్టేద్దాం. ఈ మిస్ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్, దాన్ని కూడా మళ్ళీ అది రైట్ అని ప్రొజెక్ట్ చేయడం, ఓ మై గాడ్, అది ఇంకా వరస్ట్. అందుకని ఇన్ఫర్మేషన్ రైట్ ఆర్ రాంగ్గా తెలుసుకోవాలంటే కూడా ఈ కాలంలో ఇన్ఫర్మేషన్ కావాల్సినంత ఉంది కాబట్టినే మనకు అవసరానికంటే ఎక్కువ డేటా ఉండడం వల్ల అది రైట్ ఆర్ రాంగ్గా తెలుసుకునేదాన్ని కూడా చాలా బాధలు ఫేస్ చేస్తున్నారు. అందుకే ఒక మంచి గురువుని లేకుంటే మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళ కంటెంట్ మంచిదైతేనే వాళ్ళు కూడా, వాళ్ళ పర్సెప్షన్ మంచి అయితే వాళ్ళు కూడా మంచి కంటెంట్ ఇస్తారు, రాంగ్ పర్సెప్షన్ అయితే వాళ్ళు కూడా రాంగ్గా ప్రొటెక్ట్ చేస్తారు. అలాంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే ఇప్పుడు ఫేక్ న్యూసెస్ అండ్ ఫాల్స్ ప్రొపగండా ఆర్ స్ప్రెడింగ్ ర్యాపిడ్లీ త్రూ సోషల్ మీడియా. అసలు ఒక్కొక్కసారి మీరు గమనించుంటారు, ఇప్పుడు వేణుమాధవ్ గారు బతుకున్నప్పుడు కూడా ఆయన చచ్చిపోయినారని చెప్పినారు. అట్లా ఇప్పుడు సుధాకర్ గారు ఆయన మీడియాకు వచ్చి ఎట్లా అంటే వాళ్ళు బతుకున్నా కూడా మీడియా ముందుకు వచ్చి నేను బతుకున్నాను రా బాబు చచ్చిపోయినట్లు, ఇలాంటి ఫేక్ న్యూస్. ఎలా అంటే వాళ్ళకున్న పరిజ్ఞానం, ఎందుకంటే ఇక్కడ కంట్రోల్ లేదండి, కంట్రోల్ లేదు. వై? బికాజ్ నీకు ఒక మొబైల్ ఉండి దాంట్లో డేటా ఉంటే, యూట్యూబ్ అకౌంట్ ఉండి లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేయొచ్చు. అది రైట్ ఆర్ రాంగా నిన్ను పట్టుకోవాలంటే మళ్ళీగా పెద్ద, ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అది పెద్ద తలనొప్పి, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ మధ్యగా కొత్త ట్రెండ్ ఏంటి, ఇప్పుడు క్రైమ్లో కూడా ఒకటి, మీకు ఏదో ఒక పార్సల్ వచ్చేసింది, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ పేరు కూడా మర్చిపోయినా, ఇప్పుడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ప్యాకేజ్ ఉంది, మీ మీద కేసు అయింది, మేము ముంబైని ఇంకా ఫోన్ చేస్తున్నాము, అక్కడ నుండి ఫోన్ చేస్తున్నామని బెదిరించి భయపడే వాళ్ళు అయితే డబ్బులు పే చేస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి. అందుకనే
ఈ ఇన్ఫర్మేషన్లో కూడా ఏదైనా మనకి ఇది ఉపయోగపడదు, ఇది మన ప్రమేయం లేదు అంటే ప్లీజ్ దయచేసి దాని జోలికి కూడా వెళ్ళొద్దండి. ఎందుకంటే వెళ్ళి ఇబ్బంది పడేదానికంటే వెళ్ళకుండా ఉండేదే మంచిది. సో ఇలా దిస్ కెన్ బి లీడ్ పీపుల్ టు బిలీవ్ ఇన్ రాంగ్ ఐడియాస్ బిలీవ్ చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, సఫర్ అవ్వడం, దాని తర్వాత ఇబ్బందులు పడడం. ఇది చాలా సెకండ్ ఇంపార్టెంట్ నెగిటివ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రైవసీ కన్సర్న్స్. బై ఈజీలీ షేరింగ్ పర్సనల్ డీటెయిల్స్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మనకు తెలియదు, కొంతమంది అయితే ఈవెన్ అన్నీ రివీల్ చేసేస్తారు. ఫోన్ నెంబర్ నుండి వాళ్ళు అలా మొత్తం రివీల్ చేయడం వల్ల దాన్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీకు ఈ మధ్య కాలంలో గమనిస్తే కొంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయిపోయింటాయి. గైస్ హ్యాక్ కాకూడదు అంటే మీరు ఏం చేయాలంటే సోషల్ మీడియాలో కూడా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒకటి ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. చాలామందికి తెలియదు పాపం. ఇప్పుడు చదువుకున్నాము, మనకు ఒక ఐడియా ఉంటుంది, కానీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళ ఇంట్లో ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ని అన్నా కూడా సెక్యూర్గా పెట్టారో. మనం సో బిజీ విత్ డూయింగ్ మెనీ థింగ్స్. ఇప్పుడు మన వాళ్ళే బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు నాకు కూడా రీసెంట్గా ఒక నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, ఆ అమ్మాయి అసలు పాపం ఎవరిని డబ్బులు ₹1 అడిగేది కాదు కదా, అసలు మాట్లాడదు. అలాంటి అమ్మాయి అకౌంట్ హ్యాక్ అయిపోయి డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా చూశాను స్టేటస్, అరే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది, ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిపోయింది అంటే. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ మెజర్స్ అక్కడ లేవు. అందుకని పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని ద్వారా వాళ్ళు గెస్ చేస్తారు, పాస్వర్డ్లు గెస్ చేయడము, దానివల్ల ట్రై చేసి హ్యాక్ చేయడము. హ్యాకర్స్కి ఇప్పుడు నీకు 1,000 ఉంటే హ్యాకర్స్కి 100,000 ఉంటాయి హ్యాక్ చేయడానికి. అది మీ ఇన్ఫర్మేషన్ని చాలా గోప్యంగా ఉంచాలి, సీక్రెట్గా పెట్టుకోవాలి. సో ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అందుకని నేనేం చెప్తాను అంటే మీకు ఒకవేళ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ గురించి తెలియలేదు అంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా మా టీం, మీరు కమెంట్ చేస్తే మా టీం మీకు కనెక్ట్ అయ్యి మీకు ఫ్రీగా మీ అకౌంట్స్ని ఎట్లా సెక్యూర్ చేయాలి. మేబీ చూడండి, హెల్ప్ అనేది ఒక ₹10 డబ్బులు ఇవ్వడం వల్లనే హెల్ప్ అవుతుంది అంటే అది తప్పండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ని 10 మందికి షేర్ చేయడము, ఒక మంచి పనికి 10 మందిని ఇన్వైట్ చేయడము, ఇలాంటివి కూడా మంచి పనులే. పాజిటివ్ అండ్ ఇంపాక్ట్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్, ఈ రెండింటి గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు టిప్స్ కొన్ని ఇస్తాను. ఆ టిప్స్ ఏంటివి, ఎలా ఉంటుంది, ఇప్పుడు మనము సోషల్ మీడియాలో ఎలాంటి టిప్స్ మనం అప్లై చేస్తే మనకు ఇంకొంచెం బెనిఫిట్స్ వస్తాయని మనం కన్నా మాట్లాడుకుంటే. సో లెట్ us see here, లిమిట్ యువర్ టైం. దానికి సార్ బాగా గుర్తుపెట్టుకోండి, నేను యాజ్ అ సక్సెస్ఫుల్ సక్సెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. నేను చెప్తున్నా, ఎవరైతే టైంకి వాల్యూ ఇస్తారో, టైం మనీకి కాదు ఇవ్వాల్సింది. మనీ అనేది పేపర్ మనం క్రియేట్ చేసుకునేది, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ అయింది. ఈరోజు నీ దగ్గర ₹500 ఇక్కడ ఉండి ₹500 ఎత్తుకొని నువ్వు పక్కనుండ మన పాకిస్తాన్కి వెళ్ళినా లేకుంటే చైనాకి వెళ్ళినా కూడా మన నోట్ చెల్లదు, మన కరెన్సీ నోట్ చెల్లదు. రూపీనే అయిండొచ్చు, కరెన్సీ రూపీనే, కానీ మనం ప్రింట్ చేసుకున్న నోట్ అక్కడ చెల్లదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకు ఒక కరెన్సీ పేపర్ ఉంటుంది. దానికి వాల్యూ ఇవ్వకుండా ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తుంటే టైంకి ఇవ్వండి. అంటే నేను మీకు చెప్పడం ఏంటంటే, లిమిట్ యువర్ టైం ఇన్ సోషల్ మీడియా. ఎక్కువ నిద్ర లేచిన వెంటనే కాకుండా, మీకు బోరింగ్ నిద్ర వస్తుంది అంటుంది ఖచ్చితంగా. మ్యాక్సిమం చాలామందికి స్టూడెంట్స్ అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆ ఫస్ట్ సెషన్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఎలాంటి, నేను కూడా స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చిన అప్పుడు నిద్రపోయే టైం అయితే, అప్పుడు మేబీ క్లాస్లో లేకుండా బయట ఉంటే అలా బోరింగ్ టైం అనిపించినప్పుడు సోషల్ మీడియా చూసి ఓకే బోర్ అయింది, ఏదో ఇన్ఫర్మేషన్ చూసినాను, ఎంటర్టైన్ అయిపోయినాను అంతే. మార్నింగ్ టైంలో దయచేసి 5 o'clock నిద్రలేసి 12 o'clock వరకు ప్రియారిటీ 1 P1 టాస్క్లు చేయండి. తర్వాత P2 P3 అనేవి ఇలా చేసుకొని, ఎప్పుడో P3లో లేదా P4లో కూడా సోషల్ మీడియా నెట్ అయింది, నష్టం లేదు, దానివల్ల వచ్చిందేమో ఉపయోగం ఏం లేదు. సో అందుకోసం డిసైడ్ హౌ మచ్ టైం టు అలొకేట్ ఫర్ సోషల్ మీడియా ఈచ్ డేకి ఎంత పెట్టాలనేది అది కూడా ఒకసారి ప్లాన్ చేసుకోండి మీరు. అది మార్నింగ్ అయితే చేయొద్దు. అది ఎందుకంటే మార్నింగ్ మన బ్రెయిన్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది సోషల్ మీడియా ద్వారా. ఒకవేళ మీరందరూ కూడా గమనించండి, లైఫ్లో మీకు ఈ ఇన్సిడెంట్ అయితే పక్కాగా జరిగింటుంది. పొద్దున నిద్రలేసి ఒకవేళ నువ్వు సోషల్ మీడియా, అది వాట్సాప్ స్టేటస్ అవ్వని లేదా ఫేస్బుక్లో స్టోరీ కానీ ఏదన్నా అవని, ఒక పాజిటివ్ విషయం కానీ ఆ రోజు మీరు వినింటే మీ డే మొత్తం పాజిటివ్గానే ఉంటుంది. ఒకవేళ ఏదో ఒక నెగిటివ్ ఇష్యూ, ఎక్కడో ఎవరినో మర్డర్ చేయడము, ఎవరినో మానభంగం చేయడము, ఎవరినో ఇబ్బంది పెట్టడము, ఇలాంటి నెగిటివ్ న్యూస్ వింటే మనము డిసప్పాయింట్మెంట్ మూడ్లో లేస్తాం. ఆ రోజు మొత్తం మన డే మొత్తం ఖరాబ్ అవుతుంది. గమనించుంటారు, ఖచ్చితంగా ఇది జరిగింటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకు మనం అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి? బీ పాజిటివ్. అందుకే పొద్దున్న మనం నిద్ర లేస్తే చేతులు ఇట్లా బాగా రఫ్ చేసుకొని దేవుని చూడడం. ఫస్ట్ మన చేతులు చూడాలి, ఎందుకంటే మన అరచేతిలోనే ప్యూర్గా వైట్గా కనబడుతుంది మన ప్రపంచం ఏంటి అనేసి. తర్వాత తల్లిదండ్రుల ముఖం చూడాలా, తర్వాత దేవుడి ముఖం చూడాలా. ఇప్పుడు
తల్లిదండ్రులు ఏమంటే అమ్మ ఒక స్విగ్గీ అయిపోయింది, డాడీ ఒక ఏటీఎం అయిపోయినాడు. చూస్తారా కదా తల్లిదండ్రులు ఏమైనా చెప్తే మనం ఇబ్బంది. సో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. లిమిట్ యువర్ సెల్ఫ్. సోషల్ మీడియా ఎంత టైం 10 నిమిషాలు 20 నిమిషాలు పెడతారంటే కూడా ఇంకా మేలే. సో ఇది మీరు ఒక కంట్రోల్ చేసుకోవాల్సిన విషయము. రెండోది, ఫాలో ఓన్లీ వాల్యుబుల్ కంటెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు ఏదైనా ఒక సబ్స్క్రిప్షన్ ఒక నోటిఫికేషన్ వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినా, దీనివల్ల ఇప్పుడు ఈ కాలంలో నేను బాగా గమనించాను, ఈ ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ భయంకరంగా పాపులర్ అవుతాను. లేదు ఈ కామెడీ ఏదో ఫ్రాంక్ అంట, ఆ ప్రాంక్ కూడా ఎట్లా ఉన్నాయంటే మరీ ఘోరమైన ఫ్రాంక్లు బాస్. ఎలాంటి ప్రాంక్ అంటే, ట్రైన్ పోతా అంటే ట్రైన్ ట్రాక్లో నడుచుకుంటూ పోతుంటే అది స్క్రిప్టెడో తెలియదు, లేకపోతే ఆ సైరన్ చేయడము, లేదంటే ఒక ఆల్కహాల్ బాటిల్కి పామును కట్టేయడము, లేదా ఏదో ఈ పనికిరాని అసలు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కంటెంట్కి సబ్స్క్రైబర్స్ వేలల్లో ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఆ పర్టికులర్ ఛానల్కి ఉపయోగం ఉంటుందేమో కానీ సబ్స్క్రైబర్ పెరగడం వల్ల చూసే వాళ్ళకి ఏమీ ఉపయోగం ఉండదు. ఎంటర్టైన్మెంట్ పాస్ బతుకంతా ఎంటర్టైన్మెంట్ కాదు కదా. నవ్వాలి, ఇది ఆరోగ్యానికి మంచిది. నవ్వులు పాలు అవ్వద్దు, అది జీవితానికి మంచిది కాదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అందుకోసమే మేక్ ష్యూర్ యూ ఫాలో కంటెంట్ దట్ కాంట్రిబ్యూట్ టు యువర్ పర్సనల్ గ్రోత్. నీకు ఉపయోగపడుతుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకో, ఉపయోగపడదు అంటే అన్సబ్స్క్రైబ్ చేసి పడే, నష్టమేం లేదు. దానివల్ల నీకేం పోలీస్ కేసు అవ్వదు, నిన్ను ఎవరికి ఇబ్బంది పెట్టరు. ఓకేనా? దీనివల్ల నువ్వు పీస్ ఆఫ్ లైఫ్ నీకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్, బీ కాన్షియస్ విత్ పర్సనల్ డీటెయిల్స్. పర్సనల్ డీటెయిల్స్ ఎవరు అడిగినా ఇవ్వద్దు. అది నీ ఫ్రెండ్ అయినా కూడా, లేదా నీ క్లోజ్ ఫ్రెండ్ అయినా. సార్ ఎవ్వరు ఇక్కడ క్లోజు, ఎవ్వరు మన ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ ఉండదు. అవసరాలు మనిషిని ముందుకు నడిపిస్తాయి. అవసరం తీరిపోతే మనం డైవర్ట్ అయిపోతాం. అందుకోసమే బెల్లం ఉన్న చోట చీమలు ఎలా అయితే వస్తాయో, నీ అవసరం ఉన్న చోట జనాలు అనేవాళ్ళు గుంపులుగా వస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పర్సనల్ డేటా షేర్ చేయడము. ఇప్పుడు నీ గురించి బాగా తెలిసిన వ్యక్తి నిన్ను మోసం చేయగలడు. సోషల్ మీడియాలో కూడా నీ గురించి, అయ్యో నా ఫ్రెండ్ నేను ఎక్కడో చూశానంటే ఫోటో పెట్టింటాడు. నీ ఫ్రెండ్ ఫోటోనే ఉంటుంది, కానీ చాట్ చేసేవాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో చాలా వరకు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మన ఫ్రెండ్స్ ఫోటోలు తీసి వాళ్ళు నమ్మిస్తున్నారు, వీళ్ళు నా ఫ్రెండ్ అని చెప్పేసి. అలాంటివంతా కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి అవాయిడ్ షేరింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ సోషల్ మీడియా. బ్యాంక్ డీటెయిల్సే కదా, ఏమి అకౌంటే కదా, మన దగ్గర పాస్వర్డ్ ఉందిలే అనుకుంటే దయచేసి ఏ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ డీటెయిల్స్ అనే కాదు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా షేర్ చేయొద్దండి. ఇలా కొన్ని టిప్స్ మీరు కన్నా ఫాలో అయితే సోషల్ మీడియా ట్రాప్ని ఇంకా ఆ స్కామ్స్ని ఇంకా మీరైతే బయటపడగలరు. ఐఎమ్ జస్ట్ గివింగ్ అ కన్క్లూజన్. ఇక్కడ సోషల్ మీడియా హెస్ బికమ్ ఎ వండర్ఫుల్ టూల్ ఇన్ అవర్ సొసైటీ. ఇప్పుడు ఏంటంటే సార్, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తూ ఉంది, ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ని మనం రైట్గా వాడుకుంటే రైట్ అవుట్పుట్ వస్తుంది, ఒకవేళ రాంగ్గా వాడుకుంటే రాంగ్ అవుట్పుట్ వస్తుంది. వాడడం అది నీ చేతుల్లోనే ఉంది. అది ఎలా నువ్వు తీసుకెళ్తావు అనేది నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు వెహికల్ నీ కంట్రోల్లో ఉన్నంత వరకునే గమ్యం చేరుతుంది. వెహికల్ నీ కంట్రోల్లో లేకపోతే గమ్యం చేరదు. అలాగే మొబైల్ నీ కంట్రోల్లో ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి వ్యూవర్స్. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇక్కడ అందరికీ కూడా ఏం చెప్తున్నానంటే, మొబైల్ అనేది ఒక మహమ్మారి, దాన్ని ట్రాప్లో పడద్దు. అది సోషల్ మీడియా అవని లేకుంటే ఇంకొక మీడియా అవని ట్రాప్లో పడద్దు. మొబైల్ని ఒక గ్యాడ్జెట్, అవసరానికి మనకు ఉపయోగపడే ఒక వస్తువుగా వాడుకుంటే మనం చాలా వరకు సేఫ్గా ఉంటాము, లేదంటే మనం చాలా ఇబ్బంది పడతాము. వీ కెన్ ఓన్లీ రీక్యాప్ ఇట్స్ బెనిఫిట్స్. ఇది కరెక్ట్గా వాడితే నీకు బెనిఫిట్స్ ఉంటాయి, కరెక్ట్గా వాడలేదంటే బెనిఫిట్స్ ఉండవు. కాబట్టి నా సలహా ఏంటంటే, మొబైల్ని కూడా పొద్దున్న నిద్ర లేసినప్పుడు ఒక 2 hours వరకు మొబైల్ టచ్ చేయకుండా ప్రాక్టీస్ చేయి. ఈ రోజున ఇంకా నీకు ఇంపార్టెంట్ వర్క్ చేసేవాళ్ళు మొబైల్తోనే పని ఉంది అంటే కూడా ప్లాన్ చేసుకోండి. ఒక ఫస్ట్ 2 hours వరకు కూడా నువ్వు నీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎక్సర్సైజ్ చేయడమో, లేకుంటే చిన్నగా వాకింగ్ వెళ్ళడమో, లేదు మొత్తం అంతా పూజ. మార్నింగ్ నిద్ర లేయాలి, ఒక 1/2 liter హాట్ వాటర్ తాగాలి, ఒక 1 hour లేదా మినిమం 30 minutes వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసిన తర్వాత మీరు మొబైల్ ఏమైనా తీసుకునే అవకాశం అయితే చేయండి. ఇప్పుడు చాలామంది కూడా టైం మేనేజ్మెంట్ గురించి తెలియకపోతే, నేను ఆల్రెడీ నాది వీడియో ఉంది, దాన్ని డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, అది కూడా చూడండి. టైంని ఎలా మేనేజ్ చేయాలి దానికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 8-8-8 అనే ఫార్ములా, అంటే 24 hours-ని 3 parts-గా డివైడ్ చేస్తే మన లైఫ్ ఎంత ఉన్నతంగా ఉంటుంది అనేది కూడా నీట్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు మరింత కంటెంట్ కోసం, అంటే మరింత యూస్ఫుల్ కంటెంట్ కోసము సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కంటెంట్ మీ అకౌంట్లోకి ఫ్రీగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.